ఇప్పుడు చివరి మాడ్యూల్లో మనము సెమీకండక్టర్ నానో స్ఫటికాల గురించి మాట్లాడటం ప్రారంభించాము. మనము రోసెంథల్ యొక్క పనిని చర్చించాము. ఇక్కడ వారు కాడ్మియం సెలీనైడ్ సూక్ష్మకణాల కోసం బైఎక్స్పోనెన్షియల్ క్షీణం పొందారు. మరియు ఆ అధ్యయనం నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సమయ స్థిరాంకం రేడియేటివ్ భాగం మరియు నాన్ రేడియేటివ్ భాగం నుండి సహకారాన్ని కలిగి ఉంటుంది. నిజానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 1 లేదా 2 చేత రేటు స్థిరాంకాలు పరిగణలోకి రాకపోవచ్చు. అంటే 1 లేదా 2 చేత రేటు స్థిరాంకాల విలువలు 0 కావచ్చు. ఇది వేరే సమస్య. కానీ మనం మర్చిపోకూడని సాధారణ దృష్టాంతం ఏమిటంటే ప్రతికాల స్థిరాంకం ఒకే ఒక వికిరణ లేదా ఒకే ఒక అవికిరణ ప్రక్రియతో మాత్రమే ముడిపడి ఉండదు. మరియు మనం తరచుగా అతి దీర్ఘకాలిక ఉచ్చు స్థితులను కలిగి ఉన్నామని కూడా చెప్పాము. ఈ ఉచ్చు స్థితులు దాదాపు లేని నానో కణాలను తయారు చేయడానికి ప్రయత్నించవచ్చు అని ఎల్లప్పుడూ చెప్పలేము. కానీ చాలా సందర్భాలలో మీకు దీర్ఘకాలం జీవించే ఉచ్చు స్థితులు ఉంటాయి. ఇది సాధారణంగా ఒక అడ్డంకి. ఎందుకంటే అది బ్యాండ్ అంచు ఉద్గార తీవ్రతను దొంగిలించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఉచ్చు స్థితి ఉద్గారాన్ని తెల్ల కాంతి ఉద్గార నానో కణాలు లేదా వివిధ రకాల ఉపయోగాలు కలిగిన ఎరుపు ఉద్గార నానో కణాల వంటి వాటిని తయారు చేయడానికి సమర్థవంతంగా ఉపయోగించారు. కాబట్టి కార్కీ మరియు పుల్లరిట్స్ మరియు ఇతరుల ఈ పనిలో స్థాపించబడినది ఏమిటంటే కాడ్మియం సెలెనైడ్కు 2 రకాల వికిరణ ఉచ్చులు ఉన్నాయి. ఇది ఒక్క ఘాతాంక క్షయం కాదు. మరియు రెండవది, మీరు అధిక శక్తులతో పంప్ చేస్తే మరింత సమర్థవంతమైన ఉచ్చు ఏర్పడుతుంది. మనము ప్రస్తుతం దీని గురించి చాలా లోతుగా మాట్లాడము, కానీ మనము బహుళ ఎక్సైటోన్ల గురించి మాట్లాడేటప్పుడు మరియు అన్నింటినీ పంపు శక్తి యొక్క ప్రభావం గురించి కూడా మాట్లాడుతాము. ఇప్పుడు వీస్ మరియు సహోద్యోగులు చేసిన మరొక పనికి వెళ్దాం, మరియు ఇక్కడ మనం ఈ మాడ్యూల్లో చర్చను పూర్తి చేయము. మనం చేసేది ఏమిటంటే వారు చేసిన పనికి సంబంధించిన తత్వాన్ని చర్చించి ఆపై తదుపరి మాడ్యూల్లో తిరిగి వచ్చి డేటా విశ్లేషణలో వారు ఉపయోగించిన గణిత వివరాలను చర్చిస్తాము. కాబట్టి ఇది వారు పనిచేసిన వ్యవస్థ. కాడ్మియం సెలెనైడ్ నానో క్రిస్టల్స్ మళ్లీ చాలా చిన్నవి మరియు ఇప్పుడు మనం ఈ శోషణ వర్ణపటంతో సుపరిచితులం. మీరు బ్యాండ్ అంచు శోషణను చూడవచ్చు. అది ఏమిటో మీకు తెలుసు. ఏ ఎలక్ట్రాన్ స్థాయి ఏ రంధ్ర స్థాయి పాల్గొంటుందో మీకు తెలుసు మరియు మీరు మునుపటి మాడ్యూల్లో మేము ముందుగా చూపించిన ఇతర నిర్మాణాన్ని చాలా బాగా చూడవచ్చు. మరియు ఇది ఉద్గార వర్ణపటం. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవి నానో కణాలు. అక్కడ చాలా ఎక్కువ ఉచ్చు ఉద్గారం లేదు, కానీ ఉద్గార క్వాంటం దిగుబడి 5% వరకు తక్కువగా ఉంది. 5% వరకు తక్కువగా ఉంది ఎందుకంటే ఫోటోల్యూమినెసెన్స్ క్షేత్రను చూస్తే మనం పంపిన సహోద్యోగులు ఫ్లోరోసెన్స్ మరియు ఫాస్ఫోరెసెన్స్ అనే పదాలను ఉపయోగించరు. వారు రోసెంటాల్ యొక్క కేటాయింపుతో విచలనంలో ఉన్నారు. మొదటి నానోసెకండ్లోనే దాదాపు అన్ని పిఎల్ క్షీణించడాన్ని మీరు చూస్తారు. అయితే మీరు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మీరు ఫెమ్టోసెకండ్ ఆప్టికల్ గేటింగ్ ఆఫ్ కన్వర్షన్ ఉపయోగించి పొందే క్షయం మరియు ఈ ఇన్సెక్టి సిఎస్పిసిని ఉపయోగించి పిఎల్ యొక్క క్షయం చూపిస్తుంది మరియు ఇది వందల నానోసెకండ్ల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ రకమైన నానో కణాలతో పని చేయడంలో ఇది ఆసక్తికరమైన అంశం మరియు సమస్యాత్మకమైన అంశం. మీకు అతివేగ క్షేత్రాలు ఉన్నాయి, మీకు అతి నెమ్మదిగా క్షేత్రాలు ఉన్నాయి, మరియు ప్రతిదీ ఏదో ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. భాగాలను వేరుచేసి ఏది ఏమిటో చెప్పడం సులభం కాదు. అందుకే ఏసిఎస్ నానో 2011లోని ఈ కాగితం చాలా ఉపయోగకరంగా ఉంది, ఎందుకంటే ఇది మీకు లభించే ఇన్ని సమయ స్థిరాంకాలతో ఏం చేయాలో మీకు మంచి ఆలోచన ఇస్తుంది. చాలా పేపర్లలో అవి చాలా అలసత్వంతో వ్యవహరించబడతాయి, కానీ మీరు ఇలాంటివి చేసినప్పుడల్లా వారు సమగ్ర విశ్లేషణ చేసిన పేపర్ ఇది. అనేక నమూనాలు దృగ్విషయాత్మకమైనవి. చాలా నమూనాలు కేవలం అనుభావికమైనవి మరియు చర్చించబడతాయి, మరియు అందుకే చివరి పదం నిజంగా బయటకు రాకపోవడం వల్ల ఇప్పుడు కూడా చాలా పని జరుగుతోంది. వారికి లభించిన కొన్ని సమయ స్థిరాంకాలను మీకు చూపిద్దాం. వారు 580 నానోమీటర్ వద్ద పరిష్కరించబడిన పిఎల్ శిఖరాన్ని చూసినప్పుడు వారికి 6 ఘాతాంకాలు వచ్చాయి. 3 అప్ కన్వర్షన్ నుండి
3 TCSPC నుండి. కాబట్టి మీరు 4.5 పికోసెకన్లు మరియు 48 పికోసెకన్లు చూస్తారు. ఇవి రోసెంథల్ పనితో ఏకీభవిస్తాయి. రోసెంథల్ తన PL క్షీణత కోసం ద్వైపాక్షిక క్షీణతను పొందిందని గుర్తుంచుకోండి, వారికి అది లభిస్తుంది. అదనంగా వారికి లభించేది ఈ 730 ఫెమ్టోసెకండ్ టైమ్ స్కేల్. కాబట్టి పరికరం యొక్క రిజల్యూషన్ తగినంతగా లేకపోతే ఇది చాలా సులభంగా మిస్ అయ్యే విషయం. మరియు వారికి లభించిన మరొక విషయం ఏమిటంటే రోసెంథల్ TCSPC ప్రయోగం చేయడానికి ప్రయత్నించలేదు, మరియు వారు చేసినది ఏమిటంటే వారు ఈ 3 సమయ స్థిరాంకాలను 1.4 నానోసెకండ్, 13 నానోసెకండ్, 45 నానోసెకండ్ పొందారు. ఇప్పుడు అల్ట్రా ఫాస్ట్ భాగాన్ని కూడా పరిగణించని పత్రాలు ఉన్నాయి, మరియు TCSPCలో ఈ 3 జీవితకాలాలు పొందడం చాలా సాధారణం. మరియు ఇది ట్రాప్ ఎమిషన్ కాదని గుర్తుంచుకోండి, ఇక్కడ మనం చాలా ఎర్రటి షిఫ్టెడ్ ఎమిషన్ గురించి మాట్లాడటం లేదు. ట్రాప్ ఎమిషన్ భాగం ఉంటే ట్రాప్ ఎమిషన్ బ్యాండ్ ఎడ్జ్ ఎమిషన్లోనే దాగి ఉంటుంది. కాబట్టి ట్రాప్ యొక్క ఎనర్జీ బ్యాండ్ ఎడ్జ్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మరింత జాగ్రత్తగా మరియు మరింత క్షుణ్ణంగా చేయబడిన ఒక ప్రయోగం, దీనిలో అల్ట్రా ఫాస్ట్ మరియు నెమ్మదిగా ఉండే భాగాలు ప్రతిదీ పరిగణించబడ్డాయి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇన్ని భాగాలతో మనం ఏమి చేస్తాం? దీని అర్థం ఎలా తెలుస్తుంది? సంక్లిష్టమైన వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఒకటి కంటే ఎక్కువ రకాల ప్రయోగాలు చేయడం, మరియు వారు చేశారు. వారు తాత్కాలిక శోషణ ప్రయోగాలు చేసి ఫలితాలను సమయం పరిష్కరించిన ఫోటోలుమినిసెన్స్ ప్రయోగాలతో పోల్చారు. ఇది తాత్కాలిక శోషణ. ఈ బలమైన ప్రతికూల లక్షణం సహజంగా గ్రౌండ్ స్టేట్ బ్లీచ్ యొక్క లక్షణం ఏమిటో మీరు మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ మీరు ఒక రకమైన తాత్కాలిక శోషణను చూస్తారు, మరియు ఇక్కడ మళ్ళీ గ్రౌండ్ స్టేట్ బ్లీచ్, మరియు ఈ మొత్తం పరిధిలో ఈ సిగ్నల్ పూర్తి మిశ్రమం, ఎందుకంటే శోషణ ఇక్కడ మాత్రమే కాదని మర్చిపోవద్దు, ఇది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు చూసే ఏ ప్లస్ సిగ్నల్ అయినా నిజంగా నికర సిగ్నల్. ఒక మైనస్ భాగం కూడా ఉంది. ఈ స్పెక్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి? నేను నాణ్యత అని చెబుతాను. ఇది స్థిరమైన స్థితి వర్ణపటం లాగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మృదువైనది, కాబట్టి ఇది అందంగా ఉంది. అప్పుడు వారు గ్రౌండ్ స్టేట్ బ్లీచ్ రికవరీని పికోసెకండ్లోనే కాకుండా నానోసెకండ్లలో కూడా చూశారు. కాబట్టి వారు ఫ్లాష్ ఫోటోలిసిస్ కూడా చేశారు. మీరు చూడగలిగినట్లుగా గ్రౌండ్ స్టేట్ బ్లీచ్ 1 నానోసెకండ్ తర్వాత కూడా పూర్తిగా తిరిగి పొందబడదు, మరియు ఇది తాత్కాలిక శోషణ డేటా మరియు సమయం పరిష్కరించబడిన PL డేటా మధ్య ప్రధాన వ్యత్యాసం. సమయం పరిష్కరించబడిన PL గుర్తుంచుకోండి, 100 పికోసెకండ్లు 100 పికోసెకండ్లు కాదు. మీరు 1 నానోసెకండ్కు మించి వెళితే ఆ సమయం ఫలితం PL దాదాపుగా పోయిందని మీరు చూడవచ్చు. కానీ ఇక్కడ మీరు గ్రౌండ్ స్టేట్ వంతెన పునరుద్ధరణ పూర్తి కాలేదని చూడవచ్చు, అంటే మీకు వికిరణం కాని స్థితులు ఉన్నాయి. అవి ఎలక్ట్రాన్ లేదా రంధ్రాన్ని పట్టుకుని వాటిని వేరు చేసి 1 నానోసెకండ్లోపు గ్రౌండ్ స్టేట్ యొక్క పూర్తి పునఃసంయోగం మరియు పునరుత్పత్తిని అనుమతించవు. మరియు మీరు గ్రౌండ్ స్టేట్ బ్లీచ్ రికవరీలో ఈ పొడవైన భాగాన్ని పొందుతారు. కాబట్టి మొదట ఇక్కడ సూచించబడినది ఏమిటంటే మీరు సమయం రిజర్వ్ PLలో పొందే నానోసెకండ్ సిగ్నల్ చేత కాదు. మనకు తెలిసినట్లుగా మనం ఫ్లోరోసెన్స్ లేదా ఫోటోలుమినిసెన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా మనం చాలా పిక్కీగా ఉంటాం. కొంత అపరిశుభ్రత ఉండవచ్చని మనం ఎల్లప్పుడూ భావిస్తాం, మరియు సుదీర్ఘ జీవితకాలం ఉండవచ్చు. బహుశా ఇక్కడ కూడా జరిగే చిన్న మొత్తంలో అపరిశుభ్రత వల్ల కావచ్చు. కానీ తాత్కాలిక శోషణ ఏమి చూస్తుంది అంటే పెద్ద మొత్తంలో శోషణ వైపు చూస్తోంది. కొంత అపరిశుభ్రత చాలా తక్కువ పరిమాణంలో ఉంటే అది తాత్కాలిక శోషణలో కనిపించదు. కాబట్టి ఇక్కడ నుండి మనం నేర్చుకున్న మొదటి విషయం ఏమిటంటే తాత్కాలికంగా కనిపించిన పొడవైన భాగం పరిష్కరించబడిన PL నిజమైనది.
ఇప్పుడు మీరు సమయ స్థిరాంకాలను పోల్చినట్లయితే ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. మొదట ఆ 0.73 పికోసెకండ్ భాగం కనిపించదు. అప్పుడు అది ఎక్కడికి పోయింది? రెండవది, మీరు TRPLలో 4.5 పికోసెకండ్లు, తాత్కాలిక శోషణలో 4.5 పికోసెకండ్లు, 4813 మరియు 1245 మరియు 46 అద్భుతమైన అందమైన మ్యాచ్లు చూస్తారు. సరిపోలని ఏకైక విషయం ఏమిటంటే 1.40 నానోసెకండ్లకు బదులుగా మీరు 0.7 నానోసెకండ్లను పొందుతున్నారు. ఇది సరే కావచ్చు. మీరు మొత్తంగా 6 ఘాతాంక అమరిక చేసినప్పుడు మరియు మీరు 2 రకాల ప్రయోగాలను కలిసి కుట్టినప్పుడు 6 భాగాలలో ఒకటి ఇప్పటికే బాగానే ఉంది. కాబట్టి వారు పొందినది ఇదే. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆ 730 పికోసెకండ్ భాగం ఎక్కడ ఉంది? మీరు దానిని తాత్కాలిక శోషణలో ఎందుకు చూడరు? వాస్తవానికి ఇది తాత్కాలిక శోషణలో కనిపిస్తుంది, కానీ కనిపించే ప్రోబ్ పరిధిలో కాదు. కాబట్టి చేసిన ఇతర ప్రయోగం తాత్కాలిక శోషణ కానీ ఎన్ఆర్ ప్రోబ్ను ఉపయోగించడం. ఎన్ఆర్లో ఈ తాత్కాలిక శోషణ అధిక శక్తి స్థితులకు బ్యాండ్ అంచు కారణంగా ఉందని చెప్పిన సాహిత్యం ఇప్పటికే ఉంది. వాస్తవానికి మీరు సానుకూల సంకేతాన్ని పొందుతున్నారని కూడా ఊహించవచ్చు. కాబట్టి బ్యాండ్ అంచు నుండి మీరు తప్పనిసరిగా కట్టు యొక్క అధిక స్థాయికి పరివర్తనను పరిశీలించాలి, అంటే ఆ శక్తి స్థాయిలు అంతర్గతంగా ఉన్న బ్యాండ్ గ్యాప్ కంటే చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఇది ఎన్ఆర్ మరియు కనిపించదు. ఇప్పుడు ఉనికిలో ఉన్న సాహిత్యం స్థాపించబడింది మరియు మళ్లీ సానుకూల సమయం కోసం అవి ఎలా స్థాపించాయో తెలుసుకోవడం వాస్తవానికి ఒక ఆసక్తికరమైన విషయం. కానీ ఈ తాత్కాలిక శోషణ వర్ణపటంలో అధిక శక్తి భాగం ఎలక్ట్రాన్లచే ఆధిపత్యం చెలాయిస్తుందని, తక్కువ శక్తి భాగం హోల్స్తో ఆధిపత్యం చెలాయిస్తుందని నిర్ధారించబడింది. మీరు డెల్టా వుడ్ వర్సెస్ సమయాన్ని ప్లాట్ చేసినప్పుడు ట్రాన్సియంట్ అబ్సార్ప్షన్ బ్యాండ్ అంతటా ట్రాన్సియంట్లను చూసినప్పుడు 900 నానోమీటర్ వద్ద మీకు లభించేది ఇదే. మీరు ఈ రకమైన క్షయం పొందుతారు. 1400 నానోమీటర్ వద్ద ఈ తాహారా పనిని మరోసారి గుర్తుంచుకోండి. టీళ్లు సరిపోలినట్లు చూపించబడ్డాయి మరియు ఎమిషన్ స్పెక్ట్రం యొక్క నీలం అంచు వద్ద మనం అల్ట్రా ఫాస్ట్ భాగాన్ని చక్కగా చూడగలిగాము. ఈ ప్లాట్ సారూప్య పొడవైన భాగాలు ప్రతిచోటా ఉన్నాయి, కానీ మీరు అధిక శక్తి వైపు నుండి తక్కువ శక్తి వైపుకు వెళ్లేటప్పుడు చిన్న భాగాలు క్రమంగా ఉద్భవిస్తాయి. అంటే ఏమిటి? ఎలక్ట్రాన్ సడలింపుతో ఆధిపత్యం చెలాయించే అధిక శక్తి వైపు చిన్న భాగం లేదు, కానీ అది తక్కువ శక్తి వైపు ఉంది. ఇది మొత్తం సడలింపుతో ఆధిపత్యం చెలాయిస్తుంది. దీని అర్థం ఏమిటి? అంటే అక్కడ ఉన్న అల్ట్రా ఫాస్ట్ భాగం మొత్తం సడలింపుతో ముడిపడి ఉంటుంది. ఇది అంత సులభం. సమస్య ఏమిటంటే వారు కేవలం డేటాను ఫీడ్ చేసినప్పుడు వారు 730 పికోసెకండ్ భాగం 730 ఫెమ్టోసెకండ్ భాగం చూడలేదు. వారికి ఇలాంటిదే వచ్చింది. మొదటి రెండు మీరు గుర్తుంచుకుంటే చాలా బాగున్నాయి. 4.5454 మీరు ఎన్ఆర్ 4.5 లోకి వెళ్ళినప్పుడు వారు చూసేది 4.7 అవుతుంది. మీరు కాగితాన్ని చదివితే మొత్తం డేటా ఇవ్వబడుతుంది మరియు మీరు 900 నుండి 1400 నానోమీటర్ వరకు వెళ్లేటప్పుడు క్రమంగా ఈ క్షయం వేగంగా మరియు వేగంగా మరియు వేగంగా మారడాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ మేము మీకు 1400 నానోమీటర్ డేటాను మాత్రమే చూపిస్తాం. ఇక్కడ ఈ భాగం 2.5 మరియు తరువాత 4,34,843కు బదులుగా టౌ3 కూడా సమానంగా ఉంటుంది. అది 26 అయింది. టౌ4 వాస్తవానికి 0.39 నానోసెకండ్ లాంటిది మరియు టౌ5ని చాలా చక్కగా నిర్ణయించలేకపోయింది, ఎందుకంటే ఎన్ఆర్ ప్రయోగంలో వాటికి ఫ్లాష్ విశ్లేషణ లేదు. కాబట్టి ఇది చాలా మంచి అమరిక కాదు. కాబట్టి దీని నుండి కనిపించేది ఏమిటంటే ఈ విశ్లేషణ సరిగ్గా లేదు. ఎన్ఐఆర్ యువి పంప్, విజిబుల్ పంప్, ఎన్ఐఆర్ ప్రోబ్ ప్రయోగ విశ్లేషణ చాలా సరైనది కాదు, ఎందుకంటే 730 ఫెమ్టోసెకండ్ భాగం ఏదో ఒక పరిధిలో ఉండవలసి ఉన్నందున అది అక్కడ ఉండాలని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే ఇది సమయంలో ఫలితం PLA చూపబడదు మరియు ఈ 4 పికోసెకండ్ భాగం మన మనస్సులలో పవిత్రమైనది. అది ఎప్పుడు జరుగుతుందో మీకు బాగా తెలుసు.
రెండు భాగాలు ఉన్నాయి. మీరు వేగంగా ఒకదాన్ని కోల్పోతారు, కానీ మీరు చూసే భాగం వేగంగా ఉండకూడదు. అది వేగంగా అనిపిస్తుంది, మరియు అది జరుగుతుంది. మీరు నిజంగా నెమ్మదిగా ఉన్న భాగాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు దాని కోసం వెతకడం లేదు. మీకు కొన్ని బహుళ ఘాతాంకక్షం ఉందని నేను ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారు. మీరు 4 ఘాతాంక ఫంక్షన్లకు సరిపోతారు, కాబట్టి భాగాలలో ఒకదాన్ని కోల్పోవటం చాలా కష్టం కాదు, కానీ అది అక్కడ ఉంది. కాబట్టి అది చేసేది ఏమిటంటే అది వేరే భాగంలో కనిపిస్తుంది. సగటు జీవితకాలం గుర్తుంచుకోండి, మొత్తం ఈ తాయి. కాబట్టి నేను బైఎక్స్పోనెన్షియల్ క్షయంకి బదులుగా సరిపోతున్నాను అనుకుందాం. నేను ఒకే ఘాతాంక క్షయంకి సరిపోతున్నాను. ఏమి జరుగుతుంది? నాకు బైఎక్స్పోనెన్షియల్ డికే ఉంది. వాస్తవానికి అది కూడా సరిపోదు. కానీ నేను 4 నానోసెకండ్ క్షయం కలిగి ఉన్నాను మరియు నాకు 2 నానోసెకండ్ క్షయం కలిగి ఉన్నాను అనే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చెప్పండి. లేదా దాన్ని మరింత వాస్తవికంగా 2 నానోసెకండ్లు, 4 నానోసెకండ్లు, 8 నానోసెకండ్లు చేద్దాం. 3 భాగాలు ఉన్నాయి. నేను దానిని ద్విఘాతాంక ఫంక్షన్కు అమర్చుతాను మరియు సాధారణంగా ఇది చీ-స్క్వేర్కు సరిపోతుంది. బహుశా చీ-స్క్వేర్ కొంచెం చెడ్డగా ఉంటుంది. నేను దానిని ద్విఘాతాంక ఫంక్షన్కు అమర్చుతాను. ఏమి జరుగుతుందో నాకు 2, 4, 6 లభించవు. నాకు 4 మరియు 6 కూడా లభించవు. బహుశా నాకు 3 మరియు 5 లేదా అలాంటిదే వస్తుంది. కాబట్టి నేను అక్కడ ఉన్న నిజమైన చిన్న భాగాన్ని లెక్కించడం లేదు, కాబట్టి ఇతర భాగాలు కూడా అవి ఉన్నదానికంటే చిన్నవిగా కనిపిస్తాయి. ఇది పొడవైన భాగానికి వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఉంది. డేటా విశ్లేషణ గురించి మాట్లాడేటప్పుడు మనం చర్చించేది ముఖ్యమైన విషయం. డేటా విశ్లేషణను గుడ్డిగా చేయలేము. మీరు ప్రోగ్రామ్ నుండి బయటకు వచ్చే దేనినైనా తీసుకోలేరు. మీ సిస్టంలో పరిస్థితి ఎలా ఉండాలో మీరు ఆలోచించాలి, మరియు మీరు తగిన నమూనాను ఉపయోగించాలి. కాబట్టి వారు ఉపయోగించిన తగిన నమూనా ఏమిటంటే, మొదగా వారు ఈ కోర్సు ప్రారంభంలో మనం చర్చించినది చేశారు. వారు ప్రపంచ విశ్లేషణ చేశారు. ఈ తాత్కాలిక శోషణ ఎన్ఐఆర్ బ్యాండ్ అంతటా గ్లోబల్ విశ్లేషణ, కాబట్టి వారు ఇక్కడ 21 క్షయాలను తీసుకున్నారు. మంచి విషయం ఏమిటంటే మీరు స్పెక్ట్రమ్ను రికార్డ్ చేస్తున్నారు. సూత్రప్రాయంగా మీరు చాలా పెద్ద సంఖ్యను తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు అక్కడ చాలా పిక్సెల్లు ఉన్నాయి. ఇది 21 క్షయాలు పట్టింది మరియు వాస్తవానికి 6 భాగాలకు సరిపోతుంది. 5 భాగాలు తప్పు అని నేను భావిస్తున్నాను. 6 భాగాలు. ఎందుకు 6 భాగాలు? ఎందుకంటే మీరు క్షణికమైన శోషణ నుండి చూసే 5 భాగాలు మరియు మీ ఫ్లోరోసెన్స్ నుండి 6వది బాగా ఫోటోలుమినిసెన్స్ ఉన్నాయని మీరు ఆశిస్తారు. 6 భాగాలకు సరిపోవటం ఇది పొరపాటు. 6 భాగాలు. మరియు వారు చేసినది ఏమిటంటే అవి జీవితకాలాన్ని పరిష్కరించాయి, మరియు ఇక్కడే దీనిని పోటీ చేయవచ్చు. మీరు జీవితకాలాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరైనా చెప్పవచ్చు. మీరు దానిని ప్రపంచవ్యాప్తంగా మారుస్తారు. కానీ వారు అలా చేయలేదు. బదులుగా వారు దీనిని ప్రపంచ విశ్లేషణ అని పిలుస్తారు. కానీ వారు నిజంగా చేసినది ఏమిటంటే వారు జీవితకాలాన్ని స్థిరపరిచారు. అయితే మనకు తెలిసిన తాత్కాలిక శోషణ డేటా TCS/PC డేటా వలె మంచిది కాదు. దీనిని ఉపయోగించి సరైన ప్రపంచ విశ్లేషణ చేయడం అంత సులభం కాకపోవచ్చు, ముఖ్యంగా NR లో. కానీ వారు చేసింది ఇదే. వారు జీవితకాలాన్ని 6 జీవితకాలాలను నిర్ణయించారు, మరియు వారు ఒక విశ్లేషణ చేశారు. కాబట్టి ఏది మారుతుంది? వేరియబుల్స్ అంటే ఏమిటి? ఇక్కడ వ్యాప్తియే వేరియబుల్స్. కాబట్టి వారు వేరువేరు తరంగ దైర్ఘ్యాల కోసం వ్యాప్తిను పొందారు, మరియు ఇది వ్యాప్తి వర్సెస్ తరంగ దైర్ఘ్యం యొక్క ప్లాట్ అని వారు ప్లాట్ చేశారు. మనము C1 మరియు C5 పై మాత్రమే దృష్టి పెడతాము. ఇది C1. దీనితో సంబంధం ఉన్న C1 ఏమిటి? 0.73 పికోసెకండ్, 730 ఫెమ్టోసెకండ్. మీరు 900 నుండి 1100 నానోమీటర్ల వరకు అధిక శక్తి వైపు చూసినట్లుగా ఆ వ్యాప్తి వాస్తవానికి 0. అప్పుడు అది తక్కువ శక్తి వైపు కొంత విలువకు పెరుగుతుంది. తక్కువ శక్తి వైపు రంధ్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయని గుర్తుంచుకోండి. మనం మిగిలిన వైపుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ శక్తి వైపు రంధ్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. అక్కడ నుండి వారు చేసినది ఏమిటంటే వారు ఈ 0.73 పికోసెకండ్ భాగం, 735 ఫెమ్టోసెకండ్ భాగాన్ని అల్ట్రాఫాస్ట్ రంధ్రం సడలింపుకు కేటాయించారు, మరియు అది కథకు ప్రారంభం మాత్రమే. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్నది ఏమిటంటే ఈ రకమైన పరిస్థితులలో డేటాను నిర్వహించడం ఆటలో అత్యంత కష్టమైన భాగం.
గొప్ప డేటా లేకుండా రికార్డింగ్ అనేది ఒక సవాలు, ఎందుకంటే మంచి డేటా లేకుండా అది నిరుపయోగమవుతుంది. అందుకే అవి అంత సున్నితమైన శోషణ వర్ణపటాన్ని కలిగి ఉండటానికి సహాయపడింది. కానీ మీరు డేటాతో ఏమి చేస్తారు అంటే మీరు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు డేటాను రికార్డ్ చేయకుండా, నమూనాను సిద్ధం చేయకుండా 75% సమయం పడుతుంది. వారు ఇప్పటివరకు చేసినది ఏమిటంటే వారు తమ ఎన్ఆర్ డేటాను విజిబుల్ ప్రోబ్ ట్రాన్సియెంట్ అబ్సార్ప్షన్ మరియు పిఎల్ నుండి వచ్చే 6 భాగాలకు అమర్చారు, మరియు ఇక్కడ నుండి వారు మునుపటి అంతుచిక్కని 730 ఫెమ్టోసెకండ్ భాగాన్ని అల్ట్రాఫాస్ట్ రంధ్రం సడలింపుకు కేటాయించగలిగారు. తదుపరి దశ భాగాలను నిశితంగా పరిశీలించడం. అదే మనం తదుపరి మాడ్యూల్లో చేపట్టబోతున్నాం. ధన్యవాదాలు.